ఒడిశాలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1:28 ఆ రహస్య గదిని తెరిచారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒడిశా సీఎం కార్యాలయం ప్రకటనను వెలువరించింది. మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. వీరిలో రత్న భాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథరథ్, ఆ కమిటీ సభ్యులు సిబికే మహంతి, ఆలయ పాలనాధికారి అరవింద పాడి, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎస్సీ పాల్, పూరి రాజప్రతినిధితో పాటు 5 ఆలయ సేవాయత్లు ఉన్నారు. లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకవేళ విష సర్పాలు కాటేసిన సత్వర వైద్యం కోసం వైద్యులను సైతం సిద్ధం చేశారు. రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థలో ఉంటే మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను అధికారులు సిద్ధం చేయించారు. వాటిల్లో 6ని ఆ గది వద్దకు తరలించారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటి నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారాన్ని తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి లెక్కింపు తర్వాతే జగన్నాథుడి ఆభరణాల విలువపై అంచనాకొచ్చే అవకాశం ఉంది. రత్న భాండాగారంలో సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే వీలుంది. ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనున్నాయా అనే వివరాలపై స్పష్టత లేదు. పూరి జగన్నాథుడి ఆభరణాలను 5 పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయటంతో లెక్కలపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవటానికి వెళ్లగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథరథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవ్వరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవ్వరూ వెళ్లలేదు.